ఎక్కడక్క నీ కూతురు? ఏ గుడికెళ్ళిందిరా? అది గుడికి పోలేదు, ఎవరితోనో తిరుగుతోంది. నువ్వు కూడా నాకు అబద్ధాలు చెప్తున్నావా? అయ్యో అనవసరంగా చెప్పానే. అదెవరితోనో తిరుగుతుంటే చెప్పడానికి నోరేమైంది? అమ్మా కూతుళ్ళు ఇద్దరు నాటకాలు ఆడుతున్నారా? అది తప్పు చేస్తున్నా. నువ్వు అడిగే దానిలో అర్థం ఉన్నా. నన్ను కాదు, ఊర్లో నలుగురిని పిలిచి న్యాయం అడుగు. నాకు ఆ హక్కుంది. నీకు పెళ్లి చేశాను, అది పుట్టాక దానికి చెవులు కుట్టించాను, పెద్ద మనిషి అయితే ఫంక్షన్ చేశాను. ఇవన్నీ చేసిన నాకు దాని మీద హక్కు లేదా? నేను పెంచిన చెట్టు పండు తినడానికి చెట్టు పర్మిషన్ అక్కర్లేదు. అది చెట్టు అయితే పర్వాలేదు, మనసుకు సంబంధించింది. నీ వయసు ఎక్కడా, దాని వయసు ఎక్కడా? కాపురం చేసి ఇద్దరు పిల్లల్ని కంటానికి వయసుతో సంబంధం లేదు. అదిగో వచ్చేసింది. ఏయ్, ఎక్కడి నుంచి వస్తున్నావే? ఎవరితో తిరుగుతున్నావు? చెప్పు, ఎక్కడ తిరిగి వచ్చావు? పిల్లని బతకనివ్వరా? ఎనుకోండిలో నువ్వు చేస్తుంది చాలా తప్పు. ఊరందరికీ తెలిసేలాగా నీకు పెళ్లి చేశాం. కాపురానికి వచ్చిన పిల్లని కట్నం కోసం వేధించి తన్ని తరిమేశావు. నువ్వు చేసిన పనికి 2 ఊర్ల మధ్యన గొడవై కొట్టుకొని చేస్తున్నావు. తెలుసా నీకు? బంగారం లాంటి పిల్లరా అదే. దాన్ని బతుకు నాశనం చేయక. ఆ పిల్లకి నువ్వంటే ఇష్టం లేదు, ఏం చేయమంటావు? నీ పెళ్ళానికి కూడా నీతో ఉండడం ఇష్టం లేదు, కాపురం చేయట్లే? ఏమే నేనంటే ఇష్టం లేదని వీడికి చెప్పవా ఏంటి? లోపలికి ఇక్కడి నుంచి వెధవేషాలు లేకుండా ఉండు. వచ్చే వారమే మన పెళ్లి. మన ఇద్దరమే చేసుకోవడమా లేదా అందరి ముందు చేసుకోవడమా అది నువ్వే నిర్ణయించుకో. నన్ను ఏమార్చాలని తల్లి కూతుళ్ళు ప్లాన్ చేశారో బయట తాళం వేసి కిరోసిన్ పోసి తగలబెట్టేస్తాను, జాగ్రత్త. పంచాయతీలో పెట్టి నలుగురిని పిలిచి వీడి సంగతి తేల్చేద్దాం. పిలవండి, పిలవండి. ఊరొదిలి పారిపోయిన ఇద్దరు ప్రేమికులను వెతికి పట్టుకుని పంచాయతీలో పెట్టి కులం పేరుతో చంపి చెట్టుకు వేలాడదీసి ఊరంతా ఆత్మహత్యని నమ్మించారే, ఆ కేసును నేనే డీల్ చేస్తున్నాను. రోడ్డు మీద ఈడ్చుకుంటూ వెళ్ళి బొక్కలో తోసేస్తా. నా విషయంలో తల దూర్చావో తల తీసేస్తా. నాకేం చేయాలో తెలియట్లేదు బాబు. నువ్వు ఫారెన్ వెళ్ళి తిరిగి వచ్చే వరకు నా తమ్ముడు ఊరుకోడు. రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకుని అప్పుడు నువ్వు ఫారెన్ వెళ్ళు. ఎలా రాసిపెట్టుంటే అలాగే జరుగుతుంది. కొన్ని విషయాల్ని మనం డిసైడ్ చేయలేం, పరిస్థితులు డిసైడ్ చేస్తాయి. నువ్వు చెప్పేది కూడా నిజమే, కానీ ఇలాంటి పరిస్థితి ఒకటి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఎవరు చూడకముందే మీరు బయలుదేరండి. వెళ్ళమ్మా. నువ్వు కూడా మాతో రా అమ్మా. కూతుర్ని పాల్పమన్న తల్లిని నేనే అయి ఉంటాను. నీతో పాటు నేను కూడా వస్తే ఊర్లో ఏమనుకుంటారు? వద్దమ్మా, నువ్వు జాగ్రత్త. బాబు, నిన్ను నమ్మి నా కూతుర్ని కప్పచెప్పాను, జాగ్రత్త. అమ్మా, నువ్వు పైన కోపం లేదు కదా? లేదమ్మా, నేను సంతోషంగానే పంపిస్తున్నాను. కానీ కన్న కూతురు పెళ్లి కళ్ళారా చూసుకోలేని పాపిస్తున్నాను. నలుగురు చూసేలోపు త్వరగా వెళ్ళండమ్మా. హాయిగా ఉండు. ఆశీర్వదించండి. చల్లగా ఉండు బాబు. పద వెళ్దాం. వెళ్ళమ్మా, వెళ్ళు.